దేవుడు చూపిన కృపని బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడా ఇచ్చిన మీకు అందరికి ఒకసారి ఒకటే ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిను అధికంగా దీవించినాక ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం చదవడం, వినడం, ధ్యానించుకోవడం మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత, ఆశీర్వాదం. అంటే కాబట్టి శ్రద్ధగా ప్రియులారా ప్రార్థన పూర్వక వాక్యంలోనికి మనం వెళదాం. నిన్న ప్రియులారా మనం చూసాము కీర్తనలు 147 అధ్యాయం నుండి కొన్ని వచనాలు నిన్న మనం చూసాము. దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుని స్తుతించుకోవాలని, ఆరాధించుకోవాలని, ఇలాగే దేవుడు మనల్ని కట్టే దేవుడని, మన కుటుంబ చూదాలు కానీ, మన రిలేషన్స్ కానీ, మన ఆత్మీయ చూదలు కానీ, మానసికం కానీ, లేదంటే శరీరానికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి కానీ, లేదంటే ఫైనాన్షియల్ గా దేవుడు మనల్ని బలపరచి కానీ దేవుడు ప్రియులారా మనల్ని కట్టే దేవుడని మనం చూసాము. అలాగే ప్రియులారా మనం చూసాము గుండె చెదరిన వాడు అంటే గాయాలతో ఉన్నవాను దేవుడు స్వస్థపరిచే దేవుడని ప్రియులారా మనం చూసాం. ఇలాగ తగ్గింపు కలిగిన వారు దేవుడు లేవనెత్తే దేవుడని, అలాగే యాకోబుకు దేవుడు వాక్య ప్రదర్శన అనుగ్రహించిన విషయం గురించి కూడా ప్రియులైన మనం రాత్రి మనం చూసాము. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా మనం యోహాను సువార్త ప్రియులారా 13వ అధ్యాయము 34-35 వచనం ప్రారంభంగా ప్రియులారా చదివి మన వాక్యంలోనికి వెళదాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దేన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలిసి కొందరనని దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు అందరిని తెలుసుకోవాలి. మీరు సువార్త వినసిన ఉందని మీరు దేవుని కుమార్తె, మీరు నిజమైన దేవుని యొక్క శిష్యుడు, శిష్యురాలుగా మీరు ఉన్నామన్నమాట. కాబట్టి యేసే కోరుతూ అందరిని తెలుసుకోవాలి. మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, యేసు కొరకు శిష్యుడు, నిజమైన శిష్యురాలని విషయం అందరూ తెలుసుకోవాలని దేవుడు కోరుతుంది. అది ఎలాగ తెలుసుకోవాలి అని, అది ఎలాగే తెలుసుకోవచ్చు అని కూడా రాయబడింది. ప్రజలు ఎలాగ తెలుసుకోవచ్చు అంటే ప్రేమ ద్వారా అని అనమాట. ప్రేమ. కాబట్టి సువార్త ద్వారా రక్షణ పొందిన మనలో గొప్ప పరిశుద్ధాత్మడు, గొప్ప మహిమ నిరకరిస్తూ నాలో మీరు ప్రేమపూర్ణ దేవుడు నివాస చేస్తుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కూడా ఏమవుతుంది? మన ఆత్మ నుండి ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, జీవదలన్నది అంటే పరిశుద్ధమైన ప్రేమ నా ఆత్మ నుండి, మీ ఆత్మ నుండి అనదినం అది ప్రవహించినాక దేవుని చిత్తమైనమాట. పరిశుద్ధమైనది మన ఆత్మ నుండి ప్రవహించినాక, మీ యొక్క ఆత్మ నుండి, మన హృదయం నుండి జీవదల నదులు పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించినాక. కాబట్టి దానికి ప్రభు ఎంకరేజ్ చేస్తున్నా అనమాట. మీరు ఒకరినొకరు ప్రేమించారు అంటే దేవుడు మనకి ఇచ్చిన బ్రతుకులో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం ప్రేమించడం దేవుడు మనకి ఇచ్చిన కృప అనమాట. అది దేవుని కరుణ అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమ చూపడం. ప్రేమ అంటే ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాము, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అని ఒక మాట రాయబడింది. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగ ప్రేమించాము? ప్రాణం బట్టి ప్రేమించాం. అంటే యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చామన్నమాట. అంటే గొప్ప స్థాయిలో ఉన్న యేసుక్రీస్తు దిగి వచ్చామన్నమాట, బెదిగి వచ్చి మనం రక్షించామన్నమాట, మన దగ్గరికి దిగి వచ్చామన్నమాట. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా ప్రియులారా అనేకులకు సహాయం చేసే వ్యక్తి మార్చబడదు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినదే కొందరు ప్రియులారా గాయపరచబడిన స్థాయిలో ఉండవచ్చు, కొందరు బలహీనంగా ఉండవచ్చు, కొందరు నిరాశ దుఃఖం అనుభవాలు ఉండవచ్చు, కొందరు చాలా బాధతో ఉండవచ్చు. ఒకటి వారిని చూసుకొని మనం చూడలేనట్టు మనం వెళ్ళవద్దు. పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమతో నింపబడి వారి దగ్గర వెళ్ళి ప్రత్యేకంగా ఒకవేళ బాధతో గాయపరచబడిన స్థాయిలో బాధతో నిరాశతో ఉన్నప్పుడు వారి దగ్గర వెళ్ళి వారు విషయాలు తెలుసుకొని తరువాత మనం ఇంకా కొంచెం ఎక్కువ బాధ వారికి ఎక్కువ కలిగజేసినట్టు మనం మాట్లాడాలి అని కాదు దేవుడు కోరేది. వారు సమస్యలు వారు ఇప్పుడు సమస్యలు ఉన్న వారికి, బాధతో ఉన్న వారికి ప్రేరణ మనం ఓదార్పు చేయాలన్నమాట. ఓదార్పు చేయాలి. ఇప్పుడు ఓదార్పు చేయాలి. బాధతో ఉన్న వారు
ఆ సమస్య గురించి నీవు అలాగున్నా కాబట్టి ఇలాగున్నా కాబట్టి ఇది జరిగింది అని వారి మీద మనం ఇంకా చెప్తున్నప్పుడు ఆ బాధ వారికి ఎక్కువైపోతుంది. ఇప్పుడు దేశ ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, బాధ కలిగిన వారి దగ్గరే మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మదుడు నడిపిస్తారు, కానీ వారు గాయాలు కట్టాలి. మంచి సమరుడు చేసినట్టు మంచి సమరుడు ప్రియులరా ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళామన్నమాట. లేవి గాని యాజకుడు గాని చూసాం కానీ పట్టించుకోలేదు, వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అలాగ ఉండవద్దు అనమాట. దేవుడు కోరుతుంది దేవుని ప్రేమతో నింపబడి ఎవరైతే ఇబ్బందుల్లో బాధతో ఉన్నారో వారి దగ్గర వెళ్ళి ప్రియులారా ప్రత్యేక ఓదార్పు మాట చెప్పాలి. కాబట్టి ప్రత్యేక పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం ఉండే ఓదార్పు చేసే వ్యక్తిగా దేవుడు మనకు తప్పకుండా వాడతారు. దేవుడు మనకు ఓదార్పు ఇచ్చే దేవుడు. ఇలాగ మనం ఇద్దరు కూడా ప్రియులారా ఓదార్పు చేయాలని దేవుడు కోరుతుంది. కాబట్టి గాయపరచబడిన స్థాయిలో ఇబ్బందులు ఉన్న ఆమె వ్యక్తులు ప్రియులారా మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన వారుగా మనం ఉండే వారిను బలపరిచే వ్యక్తిగా దేవుడు మనల్ని వాడతారు. ఓదార్పు చేయాలి, బ్రదర్ సిస్టర్ అని పిలిచి మనం ఓదార్పు చేయాలి, లేదంటే అమ్మ అని పిలిచి మనం ఓదార్పు చేయాలి. కాబట్టి ప్రియులారా మనం ఓదార్పు చేసే వారుగా ఉండాలి, మనం బలపరిచే వారుగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఈ కాలంలో మనం చూడవచ్చు గాయపరచబడిన స్థాయిలో బాధల్లో, దుఃఖంలో, నిరాశలు ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గర వెళ్ళి ప్రియులారా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని బలపరచాలి. ఇప్పుడు వారు జీవం పొందుకొని వారు ఇంకా ధైర్యం పొందుకొని ఓదార్పు పొందుకొని వారు ముందుకు వెళ్తారనమాట. సరే, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. చూడండి, ప్రేమింపవలేనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మరి మనం ఎలా ఉంది? ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరు మనం ప్రేమిస్తున్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుందా? ప్రేమ ప్రవేశిస్తుందా? లేదంటే కోపం, దానికి ఓపోజిట్ మనం చూసినది కోపం కానీ పగ కానీ చెడు అంతా దానికి ఓపోజిట్ గా నిలబడుతుంది, ఫియర్ కానీ అంతా. కానీ దేవుడు చిత్తమైనది ప్రేమతో నింపబడి మన ఇద్దరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే చూడండి మీరు ఒకరినొకడు ప్రేమించాలి. అంటే మనం చేయాలన్నమాట, ప్రాక్టికల్ చేయాలన్నమాట. ఇప్పుడు అది పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మన వంతు ప్రియులారా మనం పరిశుద్ధమైన ప్రేమ చూపాలి. ఇప్పుడు దేవుని ప్రేమ అది పరిశుద్ధమైన ప్రేమ, అది మన ఆత్మ నుండి ప్రయోగించినాక అప్పుడు ఏమవుతుంది? మన కుటుంబ జీవితాలు కట్టబడుతుంది, మన రిలేషన్షిప్ బలపరచబడుతుంది, సంఘం కట్టబడుతుంది అనమాట. సంఘం కట్టబడితే దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు సంఘం అంటే రిలేషన్షిప్ బలపరచబడితే. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులరా చాలా గొప్పది. ప్రేమ మన ఆత్మ నుండి యేసులో అన్నదైన ప్రవహించినాక మీరు ఒక్కరి ఎడల ఒకడు ప్రేమ గెలవారైన ఎడల దేన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ చూడండి, అందరూ తెలిసి పొందురా. నేను దేవునికి అందరం ప్రేమ. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యురాలుగా ఉన్న ప్రియులారా మనలో కనిపించే గొప్ప విషయం, కనిపించాల్సిన గొప్ప విషయం ఏంటంటే ప్రేమ అన్నమాట. దేవుని ప్రేమ, లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ మాత్రం, దేవుని ప్రేమ మాత్రం ఎన్నడూ ఫెయిల్ అయిపోలేదు అనమాట. మన స్వయ ప్రేమ మనం చూసినంత ఏదైనా సమస్య వచ్చి ఉండే అది అక్కడ ఆగిపోతుంది. దేవుని ప్రేమ ఆగేది కాదనమాట. ఏ సమస్య ఉన్నా ఒకవేళ మనకు సహాయం చేస్తున్న వారు సహాయం చేయలేకపోయినా ప్రేమించేది దేవుని ప్రేమ అనమాట. ఒకవేళ మనల్ని తిట్టినా వారి కొరకు ప్రార్థన చేసేది దేవుని ప్రేమ నింపబడిన వారికే సాధి, లేదనే ప్రార్థన వారి కొరకు ప్రార్థన చేస్తే ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు దేవుడు కోరుతుంది, దేవుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అధ్యయంగా కుమ్మరించినాక దేవుని ప్రేమతో కుమ్మరించినాక. కాబట్టి ఆల్రెడీ రోమిలికి రాసిన పత్రిక 5వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో మనం నింపబడి ఉన్నామన్నమాట, నింపబడి ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన చేస్తాం, ప్రభువా మీ ప్రేమతో నన్ను ప్రేమ ఛానల్ గా, ప్రభువా మీ పరిశుద్ధమైన ప్రేమ నా నుండి ప్రవహించట్టు నన్ను కూడా ఒక ఛానల్ గా తండ్రి వాడుకోమని ప్రియులారా మనం కోరాలి. మనం కోరుకుంటాం, మనం ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా వాడతారు. ప్రేమ చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమతో నింపబడిన స్థాయిలో ప్రియులారా మనం ఉండే మనకు ప్రతి ఏరియాలో ప్రియులారా మనకు ఓటం లేదనమాట, జయమన్నమాట. లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ, దేవుని ప్రేమ అపజయం పొందలేదనమాట. అది మనుషులను మార్చేస్తుంది అనమాట, పరిధులను మార్చేస్తుంది. ఎంత కఠిన హృదయం కలిగిన వ్యక్తి అయినా సరే ఈ దేవుని ప్రేమ ప్రియులారా వారు అనుభవించినప్పుడు వారి మారిపోతాయి అనమాట. అంత పవర్ ఉంది అనమాట, దేవుని ప్రేమకు అంత పవర్ ఉంది. కాబట్టి ఆ ప్రేమ యేసునామములో మనందరి ఆత్మ నుండి అన్నదినం అది ప్రవహించినాక, దేవుని ప్రేమ యేసునామములో అన్నదినం ప్రవహించినాక. ఇంకా ప్రియులారా మనం చూస్తుంది యోహాను సువార్త 14వ ప్రభు చెప్పిన మాట, మీ హృదయమును కలవర పడినయకుడి,
మీరు ఏ విషయంలో కూడా దేవుని బిడ్డలుగా మీరు దయచేసి వరి అవ్వవద్దు, బాధపడవద్దు అనమాట. ఎందుకు బాధపడాలి ప్రియులారా? దయచేసి ఎందుకు మనం బాధపడాలి? దేని గురించి బాధపడుతున్నా చూడండి. డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్, టెస్ట్ ఇన్ గాడ్ అండ్ టెస్ట్ ఆల్సో ఇన్ మీ. ఇప్పుడు దేవుడు చెప్తున్న విషయం, నాలో మీరు ఆధారపడము. యేసు కూడా చెప్తున్న విషయం, నాలో ఆధారపడము, తండ్రిలో ఆధారపడము, నాలో ఆధారపడము, లేదంటే పరిశుద్ధాత్మలో ఆధారపడము. అంటే జీవంగా దేవుడు ఉన్నాడు. ఆ దేవునిలో ప్రియులారా మనం ఆధారపడదాం, అనుదినం ఆధారపడదాం. ఇప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దారి మధ్యలో మనల్ని వదిలేసే దేవుడు కాదు, మనల్ని మరిచిపోయే దేవుడు కాదు, చేయి విడిచే దేవుడు కాదు ప్రియులారా, కాదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. దేవుడు తప్పకుండా జయంతోనే నడిపిస్తాడు. క్రిస్తువులో మనకు జయం ఉంది అనమాట. ప్రతిరోజు మనకు జయం ఉంది, జయంతోనే నడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం ఏ విషయం గురించి దేశ ప్రియులారా మనం బాధపడవద్దు. ఇంకా 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో ముందే చెప్పేదన్నమాట. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే స్థలం సిద్ధపరచడానికి ప్రభు వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. స్థలం ఉండాలి. అంటే స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాము. ఇంకా నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత మిమ్మల్ని చేర్చుకోవడానికి తిరిగి నేను వస్తాను. ప్రభు వస్తాడు, తప్పకుండా వస్తాడు. కాబట్టి మనం నమ్మాలి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకై మిమ్మల్ని తీసుకొని పోదును. అంటే దేవుడు చేయి వదిలిపెట్టలేదనమాట, మర్చిపోలేదనమాట. ప్రభు చెప్తున్న విషయం, నేను తండ్రి దగ్గరికి ప్రభు వెళ్ళారు. అంటే అది మాత్రం కాకుండా ప్రియులారా యేసుక్రీస్తు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళామన్నమాట. వెళ్ళి నా కొరకు మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నామన్నమాట. కాబట్టి ప్రభు 2వ రాకడ ఉంది. ప్రభు తప్పకుండా త్వరగా వస్తాడు. ఇంకా ప్రియులారా మనం గొప్ప విషయం ఏంటిదంటే పరిశుద్ధాత్మ వలన ఆల్రెడీ నాలో మీలో ప్రభు ఆల్రెడీ వచ్చేస్తామన్నాడు. పరిశుద్ధాత్మ వలన హోలీ స్పిరిట్ ఆల్రెడీ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు తిరిగి లేచిన పునరుద్ధరణ క్రీస్తు నాకు మీకు సహాయం చేయడానికి నిరంతరం సహాయం కావాలి కదా. నాకు సహాయం కావాలి, మీకు సహాయం కావాలి. ప్రతి నిమిషం మనకు సహాయం కావాలి. ఒక్క నిమిషం కూడా ప్రభు సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళలేదు అనమాట. అంత ఆ పరిస్థితిలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి ప్రతి వర్షం అంటే ప్రభుకు తెలుసు మన పరిస్థితి తెలుసు అనమాట. నాకంటే మీకంటే మనకంటే ప్రభు తెలుసు మన సమస్య. మనం కొందరు అనుకుంటున్నారు, అమ్మో ప్రభువుకు తెలియలేదని. మనం చెప్పినప్పుడే తెలుస్తున్నాయి. కాబట్టి ప్రియులారా చెప్పినప్పుడు ప్రభు తెలుసు, కానీ దానికి ముందు కూడా ప్రభుకు తెలుసు అనమాట. కాబట్టి నిజంగా ప్రియులారా నా సమస్య, మీ సమస్య నిజంగా తెలుస్తున్నది ప్రభుకి అనమాట, యేసుక్రీస్తుకి అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునికి అనమాట. మనకంటే మనకు కొంత మట్టుకు తెలుసుకోవచ్చు, మనకు అర్థం అవుతుంది, కానీ పూర్తిగా ప్రియులారా మనం చెప్పలేము. కానీ పూర్తిగా నా సమస్య ఏంటది, మీ సమస్య ఏంటది, దానికి పరిష్కారం ఏంటిది అన్ని ప్రియులరా తెలిసిన దేవుడు మన జీవంగా దేవుడు. కాబట్టి మనం కంగారు పడే అవసరం లేదు. ప్రభువులో మనం ఆధారపడము. ఇప్పుడు దానికి అర్థం ఏంటిది, మన ప్రభువుకు తెలుసు అనమాట. మనకు మనకు పరిష్కారం ఇవ్వాలి, ఎలాగ మనల్ని స్వస్థపరచాలి, ఎలాగ మనల్ని బలపరచాలి, ఎలాగ మనకు ఓదార్పు ఇవ్వాలి, ఎలాగ మన హృదయాన్ని ఆనందం పరచాలి, ఎలాగ మనల్ని నడిపించాలి, అన్ని ప్రభువుకు తెలుసు అనమాట. మనకంటే ఎక్కువ తెలుసు, కానీ మనకే కొంచెం అవగాహన తక్కువేమో. అందుకొరకు మనం బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తున్న దేవా మీ జ్ఞానంగా నాకు కావాలి, ఇంకా బయలుపరచు, సత్యాలు బయలుపరచమని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నా సమస్య మీ సమస్య దానికి అది ప్రభు మనకు తెలిసిన దానికంటే ఎక్కువ ప్రభుకు తెలుసు. మనకు కొన్నిసారి మనకు అనిపిస్తుంది నా సమస్య నాకు మాత్రం తెలుసు, ఎవరికి తెలియలేదని. కాబట్టి మనుషులకు తెలియలేదేమో, కానీ జీవగల దేవునికి తెలుసు. మీ సమస్య నా సమస్య మన తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసు అనమాట, ఎక్కువ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి మీరు భయపడవద్దు, బాధపడవద్దు, కృంగిపోవద్దు. తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు ఎలాగ సహాయం చేస్తాడు? ప్రభు ప్రియులారా సహాయం చేయడానికి వరకు తిరిగిలేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూడవచ్చు. ప్రియులారా ఇది అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చెప్పాం 14వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. అలాగే ప్రియులారా 17వ వచనంలో కూడా రాయబడింది. అలాగే 16వ వచనంలో కూడా
ప్రియులారా మనం చూడవచ్చు. 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి సువార్త దర్శనం పొందని మనం ఆల్రెడీ పొంది ఉన్నామన్నమాట. అనుగ్రహించునని శిల్వ మరణానికి ముందు ప్రభు చెప్పాం. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాం, సమాధులను తెలియలేచాం, తండ్రి దగ్గర వెళ్ళి అడిగాము, ఆదరణకర్తను మనం పొందాం. సువార్త దర్శనం పొందని మనందరం ఆదరణకర్త పరిశుద్ధాత్మను పొందాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేస్తున్నాడు, మీతోనే ఉన్నాడు అనమాట. రక్షణ పొందిన ప్రియులారా మీలోనే ఉన్నాడు, మీతో ఉన్నాడు అనమాట. ఎల్లప్పుడూ ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ సాయం చేస్తాడు, ఎల్లప్పుడూ ఓదార్పు చేస్తాడు ప్రభు పరిశుద్ధాత్మ వలన. అలాంటి జీవంగా దేవుడు ఎల్లప్పుడూ బలపరుస్తాడు. అంటే దానికి అర్థం ఎల్లప్పుడూ మనకు కావాలన్నమాట. ఒక నిమిషం కూడా ప్రభు లేకుండా మనం ఉండలేదు, దేవుని చిత్తానుసరంగా మనం ఉండలేదు అనమాట. కాబట్టి ప్రభువుకు తెలుసు. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు తెలియలేసిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్త పరిశుద్ధాత్మను అడిగి పరిశుద్ధాత్మను పంపించాను. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తున్న సమాధి నుండి తెలియలేపిన ఒక పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో వచ్చి నివాస చేస్తున్నాం. ఒకటే దేవుడు మన ఆత్మను, మీ ఆత్మను, మీ ప్రాణాన్ని, శరీరాన్ని తప్పకుండా బలపరుస్తాడు. దేవుడు బలపరుస్తాడు ప్రియులు, దేవుడు బలపరుస్తాడు. మీకు ఎంత బలం కావాలో దానికంటే మించిన బలం దేవుడు అనుగ్రహించి నాకు ఇస్తాడు ప్రియులను. మీకు ఎంత ఓదార్పు కావాలో దానికంటే ఎక్కువ కూడా ఇచ్చే దేవుడు మన దేవుడు. మీకు ఎంత సమాధానం కావాలో దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కువ ఇస్తాడనమాట. ఎక్కువ ఇవ్వడం మాత్రం కాదు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. అదే దేవుడు వచ్చి మీలో నాలో నివాసం చేస్తున్నాం అనమాట. సమాధానకర్త అయిన దేవుడు, ఓదార్పు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, జీవం కలిగిన దేవుడు వచ్చి నాలో మీలో నివాసం చేసుకొని మనల్ని బలపరచడం మాత్రం కాదు, అనేకులు వేలాది లక్షలాది ప్రజలను నా ద్వారా మీ ద్వారా మిమ్మల్ని వాడుకొని, నన్ను వాడుకొని, ఇద్దరు మీరు నేను బలపరచాలని ఉద్దేశంతో మనలో నివాసం చేస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పామన్నమాట. యోహాను సువార్త 14:12 ప్రియులారా మనం చూసినట్లయితే మీరు దేవుని కొరకు గొప్పగా వాడబడాలని మీరు కోరుతున్నారు. చాలా మంచి కోరిక అది. క్రిస్తు కొరకు మీరు ఈ రోజు దాకా మీరు నిలబడారు. దేవుడు నిలబెట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా దేవుడు నిలబెడతారు. హల్లెలూయా. కాబట్టి క్రిస్తు కొరకు ప్రభువా నన్ను కూడా వాడుకోము, మీ రాజ్యం కొరకు, మీ నామం కొరకు, సాతానికి వ్యతిరేకంగా, చీకటి శక్తుల వ్యతిరేకంగా నన్ను కూడా వాడుకోమని మీ ప్రార్థన ఉండవచ్చు. దేవుని అలాగ ప్రార్థన చేసిన వారిని బట్టి స్తోత్రం. కాబట్టి అలాగ ప్రార్థన చేసిన వారికి గుడ్ న్యూస్ ప్రియులారా. అలాగే యేసయ్య నన్ను కూడా మీ రాజ్యం కొరకు, మీ నామం కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, భౌతికలకు వ్యతిరేకంగా ప్రభువా నన్ను కూడా ప్రధానంతగా వాడుకోమని మీరు ప్రార్థన కోరుతున్నారు కదా, మీరు ప్రార్థన ఇస్తున్నారు కదా. మీ కొరకు ప్రియులారా గుడ్ న్యూస్ వాక్యం యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును. అంటే మీరు కూడా యేసుక్రీస్తును నమ్ముతున్నా, యేసుక్రీస్తును అంగీకరించిన, యేసుక్రీస్తు హృదయంలో చోటించిన, సత్యం కొరకు నిలబడుతున్న, వాక్యం కొరకు నిలబడుతున్న మిమ్మల్ని కూడా దేవుడు వాడతారు. నేను చేయు క్రియలు అంటే యేసుక్రీస్తు చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచు వాడును తప్పకుండా చేస్తాడనమాట దేవుడు. హల్లెలూయా. చేయను వాటికంటే మరి గొప్పవి, వాటికంటే గొప్పవి అంటే యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు చాలా కార్యాలు చేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దానికంటే ఎక్కువ వాటికంటే మరి గొప్పవి అతడు అంటే మీరన్నమాట. యేసుక్రీస్తు నమ్మిన నీవు, లేదంటే నేను, లేదంటే మనం, లేదంటే మనం హల్లెలూయా. మీరు వాటికంటే మరి గొప్పవి, స్తోత్రం, గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయం 100% అనమాట. నిశ్చయం అంటే యేసుక్రీస్తు నిశ్చయం అనే ఒక మాట పలికామంటే తిరగలేదు. 100% ఇంకా డౌట్ అనుమానం అవసరం లేదు. దేవుడు నన్ను వాడతారా లేదనో తప్పకుండా వాడతారు. 100% వాడతారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బికాస్ I tell you the truth. Anyone who believes in me will do the same works I have done and even greater works. ఇప్పుడు సేమ్ వర్క్ చేస్తాడు, ప్రభు చేసినట్టు చేస్తాడు. అది మాత్రమే కూడా గొప్పది. గ్రేటర్ వర్క్స్ ప్రభు నా ద్వారా, మీ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చేస్తాడని అర్థం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను సువార్త దర్శనం పొందని మీరు పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు. మహిమాంధుడు క్రీస్తు మీలో ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని పాత్రగా దేవుడు వాడతారు. మీ దుఃఖం
తీసివేస్తాడు. దుఃఖం తీసివేసి ఆనందంతో నింపి వాడతారు. ఈ నిరాశ దేవుడు తీసివేసి నిరీక్షణతో సమాధానంతో నింపి దేవుడు వాడతారు. హల్లెలూయా. మీ రోగాలతో ఉన్నారమ్మ, దేవుడు స్వస్థపరిచి అనేకులను స్వస్థపరిచే వ్యక్తిగా దేవుడు యేసునామములో వాడినాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు కొన్ని రోగాలతో మీరు బాధపడుతున్నారని, కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఆ రోగాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారని. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన పుట్టక మునిపే మన స్వస్థ కొరకు కావాల్సిన అంత ప్రభు చేస్తాడనమాట. సత్యం అనమాట. మన పుట్టక మునిపే నా కొరకు, మన స్వస్థ కొరకు, ఆత్మ ప్రాణం శరీరం పూర్తిగా 100% స్వస్థ కొరకు ప్రభు అన్ని సిద్ధపరిచామన్నమాట. అదే ప్రియుల మనం చూడవచ్చు, మొదటి పేతురు 2:24 చివరి భాగంలో మనం చూడవచ్చు, యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత ఉంది. ఇది మనం రిసీవ్ చేయాలి. వాక్యం చదవడం మాత్రం కాదు, వినడం మాత్రం కాదు, రిసీవ్ చేయాలి. నా కొరకు అని మనం ఏకీభవించాలి వాక్యంతో. అవును తండ్రి, యేసయ్య మీరు పొందిన గాయముల చేత నా ఆత్మ ప్రాణ శరీరం టోటల్ తల్లి నుండి అరకాలకు అన్ని అబ్బాయిలు దేవా మీరు స్వస్థపరిచిన దేవా స్తోత్రం చెప్పాలి. స్వస్థపరచామని చూడాలి, స్వస్థపరచాలని కాదు, ఆల్రెడీ స్వస్థపరచామన్నమాట. ఇప్పుడు రిసీవ్ చేసుకొని మనం ఏం చేసుకోవాలి? దేవుని స్తుతించుకోవడం, దేవుని ఆరాధించుకోవడం మనం మొదలు చేసుకోవాలి. దేవుని ఆరాధించుకోవాలి. యేసయ్య మన ఆత్మను సువార్త రక్షణ పొందిన మన ఆత్మతోడు పూర్తిగా స్వస్థపరిచాం. అందుకొరకే నూతన స్థితి మీ ఆత్మ. ఎందుకంటే మీ ఆత్మలో ఎవరున్నాడు? సర్వశక్తి మందుడు దేవుడు ఉన్నాడు అనమాట. సర్వజ్ఞాని, సర్వవ్యాధి. అందుకొరకే యేసుక్రీస్తు మన జ్ఞానం, యేసుక్రీస్తు మన నీతి, యేసుక్రీస్తు మన పరిశుద్ధ దేవుడే పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాస చేస్తున్నట్టు అదే మన పరిశుద్ధ అనమాట. మన పరిశుద్ధ అంటే ఏంటిది? మనం క్రియేట్ చేసేది కాదు, మన నుండి వచ్చేది కాదు. అంటే మనలో ఉన్న క్రిస్తు, మీలో నాలో ఉన్న క్రిస్తులో పరిశుద్ధ ఉంది. అదే పరిశుద్ధ, నా పరిశుద్ధ మన పరిశుద్ధ. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. పరిశుద్ధ విషయంలో నేను మీరు దయచేసి బాధపడే అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడే పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ మీలో నివాస చేస్తున్నాం, పర్మనెంట్ నివాస చేస్తున్నాం అనమాట. కాబట్టి పరిశుద్ధ విషయంలో బాధపడే అవసరం లేదు. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో పరిశుద్ధ దేవుడే నివాస చేస్తున్నారు. ఒక దేవుడి నుండి పరిశుద్ధది ఎల్లప్పుడు ప్రవచించినాక. హల్లెలూయా. అదే మనలో పరిశుద్ధపరిచేది. కాబట్టి పరిశుద్ధ కొదువ ఉండలేదనమాట. క్రిస్తుతో కలిసి బ్రతున్న వరకు పరిశుద్ధలో కొదువ ఉండలేదు, పరిశుద్ధంగానే బ్రతు అనమాట. హల్లెలూయా. కాబట్టి స్వస్థత ఉంది. కాబట్టి మనం క్లెయిమ్ అంటే కన్ఫర్స్ చేయాలి, యేసయ్య నన్ను స్వస్థపరిచిన స్తోత్రం చెప్పాలి. ట్రూత్, సత్యం మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది కొందరేమో స్వస్థపరిచిన తర్వాత నమ్మదా అని చెప్తారు. నోను, నమ్మాలి. యేసయ్య మాటలు నమ్మాలి, అప్పుడు మెరకలు జరుగుతాయి. ఫస్ట్ మనం నమ్మాలి, చూసిన తర్వాత కాదు, లేదా అనుభవించిన తర్వాత కాదు, అనుభవించక ముందే అది నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. యేసయ్య అది చేశామని. ఇప్పుడు మీరు కొన్ని చాలా విషయం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఆ విషయం నమ్మాలి. దేవుడు ప్రార్థన అలాగే చేస్తున్నప్పుడు స్తోత్రం, స్తుతులు, ఆరాధన చేసుకోవాలి, స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించాలి. కాబట్టి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు యేసునామములో మీరు ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆలకించామని దాని గుర్తైనది మీరు స్తోత్రం చెప్తున్నామంటే, దేవా నా ప్రార్థన ఆలకించి మీరు గొప్ప కార్యం చేశాం కాబట్టి దేవా మీరు స్తోత్రం అని చెప్తున్నామంటే మీ ప్రార్థన దేవుడు విని జవాబు ఇచ్చినట్టే. కింద కొందరు ఇలా చెప్తారు, యేసునామములో ప్రార్థన ఇస్తారు, తర్వాత వారు రకరకాల కారణాలు చెప్తారు, సమస్యల గురించి ఇంకా వివరిస్తారు. అంటే దానికి అర్థం ప్రార్థన అది వెళ్ళలేనట్టే, లేదంటే ప్రార్థన చేశారు అవిశ్వాసంతో చేస్తానంటే. ఇప్పుడు ప్రార్థన విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో మాట్లాడాలి. దేవుడు తప్పకుండా చేస్తాడు. విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. హల్లెలూయా. చూడండి, కింద భాగము 13వ వచనంలో రాయబడి ఉంది, యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్. ఇప్పుడు యేసు నామములో ఏదైనా అడగొచ్చు అని రాయబడి ఉంది. యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్. కాబట్టి మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని అందు మహిమ పరచబడుటకై దానిని చేస్తాడనమాట. చేస్తాడు. యేసునామములో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించామని మనం గ్రహించుకొని స్తుతించేవారు, ఆరాధించేవారు ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు మీ స్తుతులు మీరు మీ అనేక విషయాల కొరకు మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు. దానికి అన్నిటికూ దేవుని చిత్తానుసరంగా, వాక్యానుసరంగా చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చామని గ్రహించుకొని మనం ఉంటే ఏం జరుగుతుంది? మీరు స్తుతి చేసే ఆరాధించే వ్యక్తి మార్చబడతాయి. హల్లెలూయా. ఆరాధించే వ్యక్తి దేవా ఆమేన్ దేవా మీకు స్తోత్రం, యేసయ్య మీకు ఆరాధన. తండ్రి యేసయ్య మీరు నా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు దేవా స్తోత్రం.
హల్లెలూయా. నా హృదయంలో శాంతి నెమ్మది ఇచ్చినటువంటి స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినటువంటి వందనాలు. ఫైనాన్షియల్ విషయం, డబ్బు విషయం కొరకు మీరు ప్రార్థన చేస్తుండొచ్చు. ప్రభువా నాకు సమృద్ధి, డబ్బు ఇచ్చినటువంటి దేవా మీకు స్తోత్రం, దేవా మీకు ఆరాధన. ఒకవేళ మీరు మీ కుమార్తె పెళ్లి కొరకు, మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తుండే, ప్రభువా చక్కని సాటిన సగారి దేవా మీరు ఇచ్చినటువంటి స్తోత్రం. ఒకవేళ మీరు పాప కొరకు అంటే ఒక చక్కని బిడ్డ కావాలని ప్రార్థన చేస్తుండే, దేవా మీరు ఇచ్చినటువంటి స్తోత్రం. ఇచ్చిన తర్వాత కాదు, దానికి ముందే మనం నిజంగా మనం ప్రార్థన చేసి దేవుడు ఆరోగ్యించామని గ్రహింపు మనకుంటే మనం సుధించే వారుగా మార్చబడతాయి, అన్నట్టు శుద్ధిగా మార్చబడతాయి అనమాట. శుద్ధిగా మార్చబడతాయి. కాబట్టి మన ప్రార్థనలు శుద్ధిగా మార్చబడినాక, కాబట్టి విశ్వాసంతో ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్న విషయాలు మన జీవితంలో అది శుద్ధిగా మార్చబడతాయి అనమాట. శుద్ధిగా మార్చబడుతున్న కొలది అది తప్పకుండా మీ జీవితంలో అనుభవంగా జీవంగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ దేవునికి శక్తి ఉంది, దేవునికి బలం ఉంది. ఇప్పుడు నిజంగా ప్రార్థన చేస్తున్న వారికి ఇంకా హృదయంలో దుఃఖం ఉండలేదు, బాధ ఉండలేదు, టెన్షన్ ఉండలేదు. వారికి తెలుసు నా దేవుడు ఆలగించాం, దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా అడ్వాన్స్ గా మనం సుధించే వారుగా మనం ఉండాలి. 14వ దినం, నా నామమున మీరు నన్నేమి అడగనను నేను చేతును, తప్పకుండా చేస్తాడనమాట. చేస్తామని ప్రభు చెప్పిన తర్వాత చేయలేని ప్రభు కాదు, తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు తప్పకుండా చేస్తాడు. ఆస్క్ మీ, చూడండి అడుగుము. ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ డూ ఇట్. అంటే ప్రభు చేస్తాడు అనమాట. ప్రభు ప్రియులారా చేస్తాడు. కాబట్టి దయచేసి ప్రియులారా మనం ఏ విషయంలో దేవుని కుమార్తె మనం బాధపడవద్దు. ఒకటి దేవుడు ఆలకించామని గ్రహించుకొని సుధించేవారు ఉండాలి. సుధించినప్పుడు ఏమవుతుంది? ఆరాధించినప్పుడు ఏమవుతుంది? జీవదనములు ఎక్కువ మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది, పరిశుద్ధాత్మ నుండి ఎక్కువ ప్రవహిస్తుంది, పరిశుద్ధులు మీ ఇంక్రీస్ అవుతుంది, ఆనందములు ఇంక్రీస్ అవుతుంది, సమాధానములు ఇంక్రీస్ అవుతాయి, ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు సుధించే వారు పిల్లల ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది. ప్రభు ఆరాధించి ప్రభువును పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యత నింపబడి ప్రభు నా ప్రార్థన ఆలగించామని సుధించేవారు, ఆరాధించేవారు వారు ఆరోగ్యవంతులుగా మార్చబడతాయి అనమాట, బలవంతులుగా మార్చబడుతుంది. ఇప్పుడు సుధించేవారు బలహీనంగా ఉండలేదు. కానీ ఎవరైతే బాధపడుతున్నారో వారు బలహీనపరచబడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మీరు ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఆలోచించామని గ్రహించుకొని ప్రియులారా మనం శుద్ధిస్తాం. ప్రభువా ఆరాధన, ప్రభువా మీకు స్తోత్రం, శుద్ధించాలి. కాబట్టి ప్రభువును ఆరాధిస్తున్న, ప్రభువును శుద్ధిస్తున్న ప్రియులారా మీ జీవితంలో మిమ్మల్ని దేవుడు తప్పకుండా తన రాజ్యం కొరకు దేవుడు వాడతారు. అందుకొరకు 12వ వచనంలో మనం చూడవచ్చు, వాటి కంటే నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనని ప్రభు చెప్పామన్నమాట. ఎలాగ చేస్తాడంటే తండ్రి దగ్గర వెళ్ళి ప్రియులారా ఎలాగ చేస్తాడు? మరి 16వ వచనంలో మనం చూడవచ్చు. 16వ వచనంలో యేసుక్రీస్తు తెలియలేసిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి తండ్రితో అడిగా. చూడండి 16వ వచనం, నేను తండ్రిను వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక్క ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి తండ్రి దగ్గర వెళ్ళిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కొరకు అడిగామన్నమాట. నా కొరకు మీ కొరకు పరిశుద్ధాత్మను తండ్రి పంపమని అడిగా. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా చూడండి, అక్కడ ఒక మాట ఉంది, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. చూడండి ఎల్లప్పుడూ ఉండాలి. యేసుక్రీస్తు ఏం కోరుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నాలో మేలు ఉండాలి. చాలు, దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే మహిమ నిర్వచన క్రీస్తు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే జీవగల దేవుడు అనమాట. స్తోత్రం. చూడండి యేసుక్రీస్తు కోరి ఏంటది? జీవగల దేవుడు ఎల్లప్పుడూ నాలో మీలో ఉండాలి అనమాట. అంతే, ఎల్లప్పుడూ. అంటే కొద్ది నిమిషం కూడా గ్యాప్ లేదనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మన జీవితం ఇప్పుడు అలాగ ఉంది అనమాట. దేవుడు లేనివారు కాదు మనం, దేవుడు ఉన్నవారమే. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి కొన్ని పరిస్థితులు, కొన్ని అవసరాలు మీకు ఉండవచ్చు. దానికి అర్థం దేవుడు లేదని కాదు, దేవుడు ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మల మీలో నివాసం ఇస్తున్నాడు. కాబట్టి కొన్ని అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అవసరాలు అంతా తెరిచబడిన తర్వాతే దేవుడు ఉన్నాడని కాదు, దేవుడైతే ఉన్నాడు. అవసరాలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, కొదువులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా ఎల్లప్పుడూ ఉండడానికి కొరకు యేసుక్రీస్తు తండ్రితో అడిగారు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ నాలో మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా మనను వాడుతారు. అదే 12వ వచనం ప్రకారం మనల్ని ఈ కాలంలో గొప్పగా వాడతారనమాట. మిమ్మల్ని దేవుడు గొప్పగా వాడతారు.
కాబట్టి మనం కూడా ప్రభుత్వం నమ్మకం ఉండాలి, మనం ఏకీభవించాలి, మనం కూడా కోరుకోవాలి. ఎస్ఐ నన్ను వాడుకోము, నన్ను అభిషేకించము, నన్ను మీ పాత్రగా మీ ఛానల్ వాడుకోముంది. మనం జస్ట్ కోరుకోవాలి అంతే. ఎక్కువ కోరి ఉంటే తప్పకుండా ఎక్కువనే దేవుడు వాడతారు. ఎక్కువ మనం ప్రభువులు ఆధారపడాలి, జస్ట్ టెస్ట్ చేయాలి, ఆధారపడాలి. ప్రభు నన్ను వాడుకోము, ఒక ఛానల్గా వాడుకోము, పరిశుద్ధంగా బ్రతికినట్టు నాకు సహాయం చేయము అని ఒక టెస్ట్ చేయాలందే. దేవుడు సహాయం చేస్తాడు. సమాధానంగా బ్రతికినట్టు సహాయం చేయము, ఆనందం సంతోషాన్ని పోల్చుకొని బ్రతికినట్టు, ఇద్దరిని బలపరిచినట్టు, ఆరోగ్యవంతులుగా బ్రతికినట్టు జస్ట్ ఆ సహాయం మనం అడగాలి. ప్రభుత్వం ట్రస్ట్ చేయాలి అనమాట. ట్రస్ట్ చేయాలి అంటే ఆశ్రయించాలి. అప్పుడు పిల్లల ప్రభు చేస్తాడు, ప్రభు తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ఆకాశ భూమి మారుతాయి, నా మాటలు ఎదిరిచిపోలేదు. దేవుడు చెప్పిన జరుగుతాయి అనమాట. ఇప్పుడు దేవుడు యేసయ్య చెప్పిన మాటతో నేను మీరు ఏకీభవించారు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై. ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఎవరున్నాడు? మీతో ఎవరున్నాడు? పునరుద్ధరణడానికి వస్తు అనమాట. స్తోత్రం. ఎల్లప్పుడూ మీతో పాటు ఉండేది, నాతో పాటు ఉండేది, మనతో పాటు ఉండేది ప్రిల్ల జీవంగల దేవుడు అనమాట. చాలు ప్రిల్ల జీవంగల దేవుడు ఉండే చాలు. దేవునికి స్తోత్రం. తండ్రికి వారి పరిశుద్ధాత్మ తెలియక దేవుడు. మనమేమో వేరే కొన్ని విషయాలు కోరుతారేమో. కాబట్టి గొప్ప దేవుడు ఉండే చాలు. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు ఉండే ఇక దేవుని చిత్తం అంతా కూడా మనతో ఆడవుతాయి అనమాట. మిగిలిన ఆడవుతాయి. గొప్ప దేవుడు నాలో మేలు ఉండే మిగిలిన దేవుని చిత్తం అన్న వారు దేవుడు ఆడేస్తాడు. ఇప్పుడు మన బాధపడే అవసరం లేదు. ఫలానా వారు లేదు, ఫలానా వ్యక్తి. కాబట్టి దేవుడు ప్రియుల నాతో మీతో ఉండే, దేవుడితో కలిసి మనం ఉండే, దేవుడు చిత్తం అనేది మనతో దేవుడు ఆడేస్తాడు. చిత్తం లేనిది దేవుడు ఆడి చేయలేదు. చిత్తం అనేదే దేవుడు ఆడి చేశాడు. యేసు కూడా చెప్పారు, మొదటి రాజ్యం ఇది వెతుకుడి, ఇప్పుడు నీకు అన్ని అనుగ్రహపడను. అంటే అవసరం అనేది దేవుడు ఇస్తాడు, అవసరం లేనిది దేవుడు ఇవ్వలేదు. అవసరం ఉన్నది దేవుడు ఇస్తాడు అనమాట. అవసరం ఉన్నది, గొప్ప అవసరం ఏంటిది? ఇప్పుడు యేసు కూడా తెలుసు. మన గొప్ప అవసరమైనది దేవుడు అనమాట. దేవుని ఒక ఆత్మ అనమాట, ముక్తి జీవన్ అనమాట, రక్షణ అనమాట. ప్రభువుకు తెలుసు. ఒక మనిషిగా వీళ్ళరా నాకు మీకు గొప్ప అవసరం జీవగల దేవుడు అనమాట. అంటే దేవుని సహాయం అనమాట. దేవుని సహాయం, ఎందుకంటే దేవుడు అలాగే ఇంకా ఎవరు లేదనమాట. ఇప్పుడు పిల్లల యేసు కొరుసు అది చేశాను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తండ్రి దగ్గర వెళ్ళిన యేసు కొరుసు ఆదరణకర్తని కొరకు అడిగాము, ఆదరణకర్తని కొరకు పంపాము. సువార్త రక్షణ పొందిన నాలో మేలో ఆదరణకర్త ఉన్నాడు. ఇప్పుడు ఆదరణకర్త మీలో నివాసం చేస్తున్నాడు, మీ తోడున్నాడు. కాబట్టి ఆదరణకర్తని కలిగిన మీరు నేను నాకు ఓదార్పు లేదు అని చెప్పడానికి వీల్లేదు. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని సమృద్ధి ఓదార్పు అనుగ్రహించిన ఓదార్పు ఇస్తాడు. ఆదరణకర్త అయిన దేవుడు తప్పకుండా ఓదార్పు చేస్తాడు, బలపరుస్తాడు. వాక్యం దాని ఆత్మ ద్వారా దేవుడు బలపరుస్తాడు. ప్రియులారా, మీ ఆత్మ ప్రాణ శరీరం అంతా టోటల్ బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరు బలహీనంగా ఉండలేదనమాట. దేవుడు ఎల్లప్పుడూ చూడండి, నిరంతరం ఉన్నామన్నమాట. నిరంతరం ఉన్నాం. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. ప్రార్థన ఇప్పుడు ఆమె చెప్పినప్పుడు దేవుడు వెళ్ళిపోయినట్టు కాదు. తర్వాత కూడా మీరు ఒంటరిగా లేదు, మీలో యేసు ఉన్నాడు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తిరేగ దేవుడు ఉన్నాడనమాట. ఎల్లప్పుడూ ఉన్నాడు, పర్మనెంట్ గా ఉన్నామనమాట. చూడండి, యేసు గురించి అడిగినది కూడా స్పష్టంగా మనం చూడవచ్చు. మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండడకే ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మను జీవగల దేవుడు అనుగ్రహించామంటే ఎల్లప్పుడూ అంతే. ఇక మనం ఏదో ఒక టైంలో వస్తారు వెళతారని కాదు, పాత నిబంధనలో జరిగినట్టు కాదు. ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మ కూడా ఇచ్చారు. కాబట్టి ఎల్లప్పుడూ హోలీ స్పిరిట్ నాలో మేలు ఉన్నాడు. ఇప్పుడు హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు, ఆత్మ ప్రాణ శరీరం బలపరుస్తాడు, మనం ఫలించినట్టు చేస్తాడు. పరిశుద్ధాత్మ ఫల వరాలతో నింపబడి వృద్ధినట్టు చేస్తాడు, పరిశుద్ధంగా వృద్ధినట్టు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరితో మనం క్షమించినట్టు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం ఉండేనే క్షమించే వ్యక్తిగా మార్చబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. క్షమించడంలో తప్పకుండా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, సువార్త చెప్పడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడానికి మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధన చేయడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరును దీవించడం సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీరు ప్రేమించడం సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మనం ప్రేమించడం సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని మనం ప్రేమించడం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అంటే మన ఆత్మీయ జీవితం అంటే నిరంతరం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాం అనమాట. నిరంతరం అందుకొరకే ప్రియులారా మనం ఫెయిల్ అయిపోలేదనమాట. ఎందుకంటే నిరంతరం మనకు హెల్ప్ దొరుకుతుంది, సపోర్ట్ ఉంది. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం సహాయం చేస్తాడు. నిరంతరం మనకు అండగా ఉన్న కాబట్టి నిరంతరం సహాయం చేస్తాడు. కాబట్టి యేసులో మనకు ఓటం లేదనమాట. మీ జీవితంలో ఇంకా ఓటం లేదు, ఓన్లీ జయం మాత్రమే అనమాట.
సంతోషం. సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మలో ఆనందం సమృద్ధి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రవర్తన మీ ఆత్మ నుండి ఆనంద నదులు పొంగి పొర్లుతాయి. ఒకవైపు దెయ్యాలకు దుఃఖం నిరాశ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని, కానీ పరిశుద్ధాత్మ దేవుడేమో ఆనందంతో కుమరించినాక బైబిల్లో రాయబడి దేవుడు ఆనందంతో నిండి హెచ్చిస్తాడు. ఆనందం, దేవుడిచ్చిన ఆనందం దాన్ని చిన్న చూపు చూడకండి. దేవుడిచ్చిన ఏదైనా గొప్పది అనమాట. దేవుడిచ్చిన స్వస్థత కానీ, దేవుడిచ్చిన క్రిస్తునందు సహోదరులు కానీ, దేవుడిచ్చిన గిఫ్ట్ కానీ, దేవుడిచ్చిన అంతా కూడా గొప్పది అనమాట. చిన్న చూపు దయచేసి చూడవద్దు. దేవుడిచ్చినది ఆనందం కానీ, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, హీలింగ్ కావచ్చు, అంతా కూడా దేవుడిచ్చిన సహవాసం కావచ్చు, దేవుడిచ్చిన రోజు కావచ్చు, అంత గొప్పది. చిన్నది అని చెప్పడానికి వీల్లేదనమాట. మన కొన్నిసారి ఎలా చెప్తారు మన చూపులో. కాబట్టి దేవుడు ఇచ్చిన అందు కూడా ప్రియులారా, గొప్ప దేవుడు ఇచ్చిన అందు కూడా గొప్పదే. ఇప్పుడు మనం గొప్ప దేవుడు ఇచ్చినందుకు గొప్ప గ్రహింపు మనకు వచ్చినప్పుడు ఏమో అవుతుంది, మన ఆరాధన కూడా గొప్పది, అంటే చాలా శ్రేష్టంగా ఆరాధన చేస్తుంది. గొప్ప దేవుడు ఇచ్చిన అందు కూడా శ్రేష్టమైనది, చిన్నది కాదు. గొప్ప దేవుడు ఇచ్చిన అందు కూడా గొప్పది. వ్యక్తి జీవం కానీ, రక్షణ కానీ, పాపశ్రవణం కానీ, పరిశుద్ధాత్మ కానీ, పరిశుద్ధాత్మ ఫలం కానీ, వరాలు కానీ, అంత గొప్పది అనమాట. కాబట్టి మన ఆరాధన కూడా గ్రహింపు వచ్చి ఉంటే మనం కూడా ఆరాధన కూడా తెలియ లేకుండా ఆరాధిస్తాం. ఇక్కడ శ్రేష్టమైన దేవుడు ఇచ్చినప్పుడు మనం కూడా మనం సంతోషంతో మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు శ్రేష్టమైనది, గొప్ప శ్రేష్టమైనది అనే ప్రియులారా మనం చెప్పాలంటే అది క్రిస్తు అనమాట. క్రిస్తు. హల్లెలూయా. ఇంకా మాటలో చెప్పాలంటే అది జీవగల దేవుడు అనమాట. అంటే తండ్రి దేవుడు మనకి ఇచ్చేది దేవుడే మనకు వచ్చేసామన్నమాట. దేవుడికి క్రిస్తువును ఇచ్చామంటే, పరిశుద్ధాత్మను పంపేమంటే ప్రియులరా దేవుడే వచ్చేస్తామన్నమాట. అంటే నాకు మీకు అండగా ప్రియులారా ఎవరు నిలబడుతున్నారు? ఆకాశం, భూమి, సముద్ర సజీవుడైన జీవగల దేవుడు నిలబడుతున్నారు. అందుకే మీకు ఓటం లేదు. దురాత్మలు సాతాను ఏది చేసినా కానీ ఓడిపోలేదు మీరు. ఎందుకంటే ఆల్రెడీ సాతాను కూడా తన సాతానుగా శిరస్సు అధికారం అంతా తొలగించారు. ఓడించాం ప్రియులారా, ఓడించాం. సాతానుకు ఆయుధం లేదు అని రాయబడింది, నిరాయుధులుగా చేశారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:15 రాయబడింది. కాబట్టి ఆయుధం లేకుండా చేశారు. కానీ క్రిస్తువును కలిగిన, పరిశుద్ధాత్మను కలిగిన మనకు అధికారం ఉంది. అధికారం మాత్రం కాదు, అథారిటీ ఉంది, ప్లస్ పవర్ కూడా దేవుడు ఇచ్చాడనమాట. పవర్ కూడా దేవుడు అనుగ్రహించాడు. సోదరు, అధికారం ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు క్రిస్తువును కలిగిన నీ చేతుల్లోనే అధికారం ఉంది. అంటే క్రిస్తువు ఇచ్చిన అధికారం. లూకా సువార్త 10:19 ప్రకారం పాములను, తేళ్లను, శత్రు బెల్లం అందరి మీదే తొరకడానికి ఒక అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఈ సాతాను మిమ్మల్ని దొరుకుతున్నారా, మీరు సాతాను దొరుకుతున్నారా? కాబట్టి ఇప్పుడు వెళ్ళారా మనం సాతాను తొరకాలి. ఈ సమస్యలు మన మీదే ఉండడం కాదు, సమస్యల మీదే మనం నడిచి వెళ్ళడమే దేవుని చిత్తం. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వారు సమస్యల మీద నడిచి వెళ్తారు. సమస్యలు మీ మీద రాదు. యేసునామములో క్రిస్తువులు మీరు ఉన్నామంటే సమస్యలు మీ మీదే రాదు. కాబట్టి మనం చూస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చెప్పాలంటే నోహ కాలంలో మనం చూడవచ్చు. బర్ద జలప్రలయం అంటే బర్ద అంటే దేవుడు వర్షం పంపించి 40 రోజు పెద్ద వర్షం పడినప్పుడు కూడా నోహ కుటుంబం అంతా కూడా ఓడల్లో ఉన్నామన్నమాట. మన క్రిస్తువులో ఉన్నట్టు నోహ కుటుంబం అంతా కూడా ఆ ఓడల్లో ఉన్నాయి. కాబట్టి వర్షం పెరుగుతున్న కొలది, నీళ్లు ఇంగ్రీస్ అవుతున్న కొలది ఓడ కూడా ఇంకా పైకి వెళుతున్నాం అనమాట. ఇది క్రిస్తువులో మన జీవితం కూడా అంతే. క్రిస్తువులో నేను మీరు తండ్రి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాను? సేఫ్టీ ప్లేస్ లో, సేఫ్టీ జోన్ లో ఉన్నాం. క్రిస్తు అనమాట. నజరేయుడైన యేసు క్రీస్తులో తండ్రి దేవుడు మనలో కట్టేశామన్నమాట. కాబట్టి కృష్ణబుద్ధుని మనం ఎక్కడ ఉన్నాడు ప్రియులరా? మనం రకరకాల ప్రాంతం ఉండవచ్చు, కానీ బైబిల్ ప్రకారం స్పిరిచువల్ గా ప్రియులరా మనం చూస్తుంటే ఇన్ క్రైస్ట్ క్రిస్తువులో ప్రియుల దేవుడు మనం నాటేసాం. క్రిస్తువుని మనలో నాటేసాం. క్రిస్తువులో మనం ఉన్నామన్నమాట. క్రిస్తువులో నేను మీరు ఉన్నాం కాబట్టి 100% సేఫ్టీలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తువు కన్నా ఇంకా సేఫ్టీ ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆత్మ క్రిస్తువులో ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నామన్నమాట. కాబట్టి మన క్రిస్తువులో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇలారా వరదలు కానీ సమస్యలు ఎంత వచ్చినా దానికి మీరు వెళ్తారు, కానీ ఆ సమస్యలు మిమ్మల్ని నాశనం చేయలేదు. ఒక మాట కూడా చెప్పి ముడిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25, 26 వచనాలు మనం చూసినప్పుడు స్పష్టంగా చెప్తున్నాం. యేసు కూడా చెప్పారు, వరదలు వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది. మనం ఊహించండి కాదు, రకరకాల తుఫాన్ గాలు మీ కుటుంబ జీవితం పాడు చేయడానికి, మీ ఆత్మీయ జీవితం పాడు చేయడానికి, కొన్ని రిలేషన్షిప్ నాశనం చేయడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి రకరకాల తుఫాన్ గాలి రావచ్చు.
కానీ బాధపడదు. తుఫాన్ గాలి వచ్చినప్పుడు మనం బాధపడే అవసరం లేదు. మనం క్రిస్తువులో ఉండే చాలు ప్రియులారా. క్రిస్తువు స్వరం విని బ్రతికేశారు. అది ఏమీ మనల్ని ఏమీ చేయలేదు. తుఫాన్ వస్తే వెళ్ళిపోతాయి, గాలి వచ్చిన వరద వచ్చిన ఏది వచ్చినా వెళ్ళిపోతాయి. అది మన మనల్ని నాశనం చేయలేదు. ఎందుకంటే ప్రియులారా, తుఫాను, గాలి గాని, వరద గాని, అగ్ని గాని, అంటే దానికంటే మించిన సృష్టికర్తైన దేవుడు పరిశుద్ధాత్మలో నిరూపణలో ఉన్నాయి కాబట్టి, క్రిస్తు ఆ సృష్టికర్తైన జీవగల దేవుల్లో మనం దాచబడి ఉన్నాం. జీవగల దేవుల్లో ప్రియుల నేను మీరు దాచబడిన కాబట్టి గాలి గాని, తుఫాని గాని, వరద గాని, అగ్ని గాని ఏది వచ్చినా అది వస్తే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. తుఫాను గాని, వరదలు, సమస్యలు మీకు ఎగ్రెస్ అవుతున్నప్పుడు దయచేసి బాధపడవద్దు. ఇంకా నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్తారనమాట. నోహా కూడా నెక్స్ట్ లెవెల్ కు, అంటే వరద ప్రియులరా నీళ్లు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా పైకి వెళ్ళిపోతాను అనమాట. సేమ్ అనమాట. మనం కూడా సమస్యలు ఏదో దేవుడు కొన్ని పర్మిషన్ ఇస్తాడు కొన్నిటికి. అప్పుడు ప్రియులరా అది మనం ఏసేతో ఉండే చాలు. ఏసే మనల్ని ఏం చేస్తాడు, ఇంకా పైకి తీసుకొని వెళ్తాడు. అంటే ఇప్పుడున్న దానికంటే ఉన్నతమైన ఆత్మీయ స్థితికు, ఇప్పుడున్న పరిశుద్ధ జీవితం కంటే ఇంకో ఉన్నతమైన పరిశుద్ధలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు మీరు క్షమిస్తున్నారు, దానికి ఒక లెవెల్ ఉంది అనమాట. దానికంటే లోతుగా మీరు క్షమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. ఇప్పుడు మీరు దేవుని ప్రేమ మీ నుండి ప్రవేశిస్తుంది, కానీ ఇంకా దానికన్నా మించిన బైబిల్లో రాయబడి మిక్కిలి లోతు అనుభవం నుండి నడిపిస్తారు. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్తునందు జీవితం ఆనందం, సంతోషం, సమాధానం. క్రిస్తుతో పాటు ఉన్న పరిచర్య అంటే ఇంకా ఆనందం అనమాట. ఒకవేళ మీరు పరిచర్య చేస్తున్నారు, పరిశుద్ధాత్మం నింపబడి, వాక్యంతో నింపబడి పరిచర్య చేస్తామంటే అది కూడా గొప్ప ఆనందం. హల్లెలూయా. ఇంకా కొందరు ప్రియులారా మనం చూడవచ్చు, క్రిస్తు కొరకు నిలబడి అర్థశాస్త్రిగా మార్చబడిన వారు కొందరు చూడవచ్చు. ఇప్పుడు వారిని చూస్తే కొందరు ఏడుస్తారు. కానీ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు కొందరకు అలాంటి హక్కు దేవుడు ఇస్తాడు, అందరు కాదు, కొందరకు. కాబట్టి ఒకవేళ బైబిల్లో రాయబడింది మరణం దేవుడు నియమించాం, ఏదైనా ఒక రోజు మనం మరణించాలి. యేసుక్రీస్తు రాకడ గాని మరణం, లేదని క్రీస్తు నిందించాడు. కాబట్టి ఏ విధమైన సరే ఈ ఆత్మ ప్రియులరా, ఈ ఆత్మ దేవుని చేతులు ఉండడం జయం. ఈ ఆత్మ కాబట్టి మరణం నిద్ర అంటే క్రీస్తు నిద్ర అంటే ఎండ కాదు, దేశ ఎండ కాదు. తర్వాత కూడా మన క్రిస్తుతో బ్రతుకుతాయి అనమాట. మరణం ఎందు కాదు, మరణాన్ని చేసిన యేసుక్రీస్తు మరణాన్ని చేశాం. కాబట్టి మరణం అంటే దేవుని కుమార్తె మనం అసలు భయపడే అవసరం లేదు. మరణం అంటే దేశం భయపడవద్దు. మరణాన్ని చేసిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో బెలు ఉన్నాడు అంటే మరణం ఎండ కాదు. తర్వాత కూడా యేసుక్రీస్తుతో పాటు బ్రతుకు వరకు అంత కూడా దేవుడు సిద్ధపరిచిన బట్టి మనం ఆనందించాలి, స్తుతించాలి. మరణం తర్వాత కూడా క్రిస్తుతో పాటే, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా క్రిస్తుతో పాటు అనమాట. కాబట్టి ఇప్పుడు బ్రతుకున్న మన క్రిస్తు కొరికే, అందుకొరికే చావైతే మేలు అని పౌలు చెప్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనకు మేలు, తర్వాత కూడా మేలు. క్రిస్తువులో ఉన్న బ్రతుకు టోటల్ మేలు అనమాట. టోటల్ మేలు. కాబట్టి ఇదంతా కూడా దేవుడు సిద్ధపరిచామన్నమాట. దేవుడు అన్ని సిద్ధపరిచాయి. ఇంకా మన బాధ అందుకొరికి ప్రియులారా మనం చూడవచ్చు. యోహాను సువార్త ప్రియులారా 14 రాయబడింది, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాస ఉంచుచున్నారు. అంటే do not let your hearts be troubled, trust in God and trust also in me. దేవుల్లో ఆధారపడము, నాలో ఆధారపడము అని చెప్తాను. ఇంకా పరిశుద్ధాత్మడు వచ్చినట్టు మన పరిశుద్ధాత్మడు కూడా ఆధారపడాలి. కాబట్టి దేని గురించి కూడా వరి అవసరం లేదు, అంత దేవుడు సిద్ధపరిచామన్నమాట. కాబట్టి ఎంతో గొప్ప దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తాం. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు, కానీ మనం పరిశుద్ధాత్మ నింపబడి ఆనందించేవారు ఉండాలి, పరిశుద్ధాత్మ నింపబడి సిద్ధించేవారు ఉండాలి, పరిశుద్ధాత్మ నింపబడి దేవుని గణపరిచే వారిగా ప్రియులారా మనం ఉండాలి. అదే ఇప్పుడు కోరుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, జీవోదయం అన్నది మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. పరిశుద్ధది మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. శోధిస్తున్న కొద్ది, ఆరాధిస్తున్న కొద్ది, ప్రార్థన చేస్తున్న కొద్ది పరిశుద్ధాత్మ శక్తి నదులు మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. పరిశుద్ధ నది ప్రవేశిస్తుంది, హీలింగ్ ప్రవేశిస్తాయి అనమాట. ఎక్కువ మీరు ఆరాధన చేస్తున్నామంటే ఎక్కువ ప్రవేశిస్తుంది జీవోదయ నదులు. ఎక్కువ మీరు ప్రార్థన చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ నదులు తక్కువ, ఎక్కువ ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రార్థన ఎక్కువ చేయండి, ఆరాధన ఎక్కువ చేయండి. వాక్యం మనం ఎక్కువ తింటున్నామంటే నదులు ఫ్లో ఎక్కువ అవుతాయి, తిరుగుతాయి, ఎక్కువ ఉంది. పరిశుద్ధాత్మ నదులు ఎక్కువ ప్రవేశిస్తాయి. కాబట్టి వాక్యం ఎక్కువ తినండి. కాబట్టి 3 గంటలే తిందామని మనం లో పెట్టకండి. 1 గంట నేను బైబిల్ చదువుతాను, 3 గంటలు నేను చదువుతాను, అలాగే నియమాలు పెట్టకండి. పెట్ట అవసరం లేదు. ఏం చేయాలి, పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ నడిపి. ఒకవేళ మీరు 3 గంటలు నియమం పెట్టి ఉండవచ్చు మీరు, అంటే మీరే. కానీ మీ పరిశుద్ధాత్మతో కలిసి ఒకవేళ 6 గంటలు వాక్యం తిన్నా ఏమీ
సమస్య లేదు. అది ఇంకా మేలు అనమాట. ఒకవేళ పరిశుద్ధాత్మతో కలిసి మీరు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మీరు 10 గంటలు ప్రార్థనలో మీరు గడిపినా మంచిది, మంచిది ప్రియులారా, మంచిది. ఒకవేళ పరిశుద్ధాత్మతో కలిసి మీరు ఆరాధన చేసినప్పుడు ఒకవేళ రోజంతా కూడా మీరు ఒకవేళ ఆరాధన చేసే వ్యక్తి మార్చబడి మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి ఇంతసేపే నేను ప్రార్థన చేస్తాం, ఇంతసేపే నేను ఆరాధన చేస్తాం, ఇంతసేపే నేను బైబిల్ చదువుదాం అని మనం కొన్నిసార్లు పెడతాము. కాబట్టి ఏమీ చేయకుండా ఉండడం కంటే అలాగ పెట్టడం మంచిది. కానీ నమ్మకంగా ఇంకా లోతుగా వెళ్ళాలి అని ఇలా కోరుతున్న వారు ఉండే పరిశుద్ధాత్మతో మీకు సమయం ఈ పనులు బాధ అంతా కూడా చేసుకోవాలి. దానితో పాటు నన్ను లోతుగా ఇంకా లోతు అనుభవాలు మీరు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మతో చెప్పండి, దేవా మీరు నన్ను నడిపిస్తాను, ఎంత లోతైనా నేను మీతో కలిసి రావడానికి నేను సిద్ధంగా ఉన్నామంటే దేవుడు నడిపిస్తాను. కాబట్టి అలాగే లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మతోడు నడిపించింది. ప్రార్థనలో 6 గంటలు కావచ్చు వెళ్ళిపోండి, 10 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, నో ప్రాబ్లం, వెళ్ళండి ప్రియులారా, వెళ్ళాలి. ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపించినాక, ఆరాధనలో లోతైన అనుభవంలోకి నడిపించినాక, అలాగే మనం వెళుతున్న తర్వాత మీరు ఉట్టి చేతిలో రాలేదనమాట, ఉట్టి చేతులు ఉండలేదు. స్తోత్రం. తప్పకుండా ప్రియులారా దేవుని శక్తి మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. పవర్ మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి, శక్తి మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి. అప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది చాలా ప్రార్థనలకు జవాబు వస్తాయి అనమాట. 2 కొరింథీయులు 1:3 రాయబడింది, 3వ వచనం. డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ మన ఎదుగుతున్నప్పుడు జీవమనుకు ఈ భూమిని ఇప్పుడు బ్రతుకుకోరు, జీవమనుకు భక్తి కావాల్సిన అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రార్థనలు మీరు ఇంకా లోతైన అనుభవంలోనికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినాక అది 10 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, అప్పుడు లేదంటే ఇంకా ఎక్కువ కావచ్చు, 1 రోజు కావచ్చు, లేదంటే 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, పర్లేదు. ఇప్పుడు పోయేది ఏమి లేదు. యేసుక్రీస్తు సమయం గడిపి పోయేది ఏమి లేదు. మనకు అంత వస్తాయి అనమాట. నేను ఇంక్రీస్ అవుతాయి, ఆశీర్వాదాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి, బిల్లుగా ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి లోతైన అనుభవంలోనికి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని కోరుతుంది, సమర్పిస్తాం. కాబట్టి మీరు సమయం ఇవ్వాలి, త్యాగం చేయాలి, సమయం ఇవ్వాలి ప్రియులారా. సమయం ప్రభు కొరకు ఇవ్వాలి, ప్రార్థన కొరకు సమయం ఇవ్వాలి, ఆరాధన కొరకు సమయం ఇవ్వాలి, బాధ చేయాలి. దానితో పాటు మీరు ప్రార్థన కొరకు అంటే దానికి అర్థం మీరు భర్తని చూడవద్దని కాదు, లేదంటే మీ పిల్లల్ని చూడవద్దని కాదు, లేదంటే మీ తల్లిను మీ భార్యని చూడవద్దని కాదు. వారిని చూడాలి, ప్రార్థన జరగాలి, వారిని చూడాలి అంటే జరగాలి అనమాట. దేవునికి బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ప్లాన్ చేయండి. కాబట్టి ప్రార్థనలు, ఆరాధన, వాక్యములో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మతో కలిసి వెళ్ళండి. తప్పకుండా ప్రియులారా మీరు రిజల్ట్ చాలా మేలు దేవుడు చేస్తున్నది వేరే సాటిని చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ గల తండ్రి, అవును తండ్రి, మిక్కిలి లోతు అన్న అనుభవంలోనికి నడిపించాలని ప్రభు మీరు కోరుతున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా తండ్రి, ఆ మిక్కిలి లోతైన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మతో నడిపించుందండి. ఇప్పుడుదాకా తండ్రి ఇప్పుడుదాకా దేవా మేము అనుభవించేది కాదు, ఇంకా లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ నడిపించు. ప్రేమలో తండ్రి, సమాధానములో తండ్రి, ఆమె హీలింగ్ లో తండ్రి, ఆనందములో తండ్రి, ఆశీర్వాదములో తండ్రి, దేవా మీ శక్తిలో, దైవజ్ఞానములో, పరిశుద్ధలో, క్షమించే విషయంలో, ఓదార్పు వేసే విషయంలో తండ్రి మిక్కులే లోతైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరు ప్రభావం నడిపించమని ప్రార్థనిస్తాం. కూడి వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా వాళ్ళు మీరు ఉన్నట్టు అందరినీ తండ్రి, ఆత్మ బలపరుచుతండి, ప్రాణాన్ని తాకుముతండి, శరీరాన్ని తాకుముతండి. ఓకే డాబా కరబిన సూడే జీవదినలు ప్రతి ఒక్కరి సమృద్ధి పరిశుద్ధన్నది, సమృద్ధి ప్రవేశినాక తండ్రి, హీలింగ్ లో మిరకల్ ఉన్నది, సమృద్ధి ప్రవేశినాక పరిశుద్ధాత్మ దేవా మీరు ప్రతి ఒక్కరు వారి ఆత్మ ప్రాణ శరీరం తాకుతున్నాడు, స్తుతిస్తున్నాందని, ఆరాధిస్తున్నాందండి. ఓకే డాబా కారం బలపరచుందండి, బలపరిచే పరిశుద్ధాత్మ దేవా బలంగా మీరు పని చేస్తున్నాడు, స్తుతిస్తున్నాందండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓకే డాబా కరబిన సూడే ఆనందంతో కుమరించుము, సమాధానంతో కుమరించుము, మోదర్పతో కుమరించుము, ఆరోగ్యంతో నింపవుతండి, బలంతో నింపవుతండి. ఓహే డాబా కరబిన సూడే ఆశీర్వాద ఛానల్ గా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవా బలంగా తండ్రి మీరు వాడుతున్నట్టు స్తుతిస్తున్నాం. ఇంకా బలంగా మీ చిత్తానుసరంగా ప్రభు వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన వారందరినీ దీవిస్తున్నాం తండ్రి. ప్రభు మీరు నేను మిమ్మల్ని అనాథలు విడవలేదని చెప్పిన తండ్రి, ఎల్లప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అత్తరే కదా మా తోడుగా మీరు ఉన్నగొట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మరి ఇప్పుడు దాకా ప్రార్థనిస్తున్న ప్రార్థనకు మీరు జవాబిచ్చినట్టు వందనాలు తండ్రి. అలాగే వాక్యం తండ్రి మాట్లాడినట్టు స్తుతిస్తాం. ప్రతి వాక్యం దేశంలో జీవమాత్మలుగా మార్చబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరి పట్ల ఉన్న ప్రభు మీ చిత్తం, మీ ప్రణాళిక యేసు 100% జరగనాకని ప్రార్థనిస్తున్నాం.
దానికి వ్యతిరేకమైన అభావధికారులు యేసు రక్తం మేసములో లయమైపోయిన తండ్రి ఓహే డాబా కరబిన సువలో కొరబిన ఇప్పుడు మీ చెత్త మీ పనాలు ప్రతి ఒక్కరిలో అది నెరవేర్చబడిన 100% నెరవేర్చబడిన తండ్రి ఓహే డాబా కరబిన మా రాష్ట్రం పట్ల మా దేశం పట్ల ప్రజల పట్ల ఉన్న మీ చిత్తం యేసులో మేము జరిగినాకని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. తండ్రి జరిగినాక తండ్రి మీ చిత్తం జరిగినాక తండ్రి మీ రక్తంగా దభిస్తున్నాం తండ్రి. మీ త్వరగా వస్తామని చెప్పిన మీకు వందనాలు. మా కొరకు స్థలం సిద్ధపరిచినట్టు వందనాలు తండ్రి. సిద్ధపరిచిన తర్వాత నేను ఉన్న చోట్ల మిమ్మల్ని తీసుకొని వెళదామని చెప్పిన వాగ్దానం బట్టి స్తుతిస్తున్నాం. మీరిసిన మేము నిరీక్షణ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు ఆరాధన తండ్రి. కూడిసిన వారు అందరిని దీవిస్తున్నాం, రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.